ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము సనత్ నగర్ అయితే వచ్చేసాము. ఈ సనత్ నగర్లో నేను మీకు స్టీల్ ఇండస్ట్రీ చూపించాను కదా, స్టీల్ ఏమేమి ఉన్నాయి, ఇతర ఏమేమి ఉన్నాయో చూపించాను కదా. ఈరోజైతే గిఫ్ట్ ఆర్టికల్స్ ఏమున్నాయి అనేటువంటి ఈరోజు వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముంది, నాకైతే ఒక సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, ఇంకొక వీడియో చేయడానికి కాస్త మోటివేషన్ అవుతుంది. ప్లీజ్ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ అయితే వెంకన్న స్వామితో స్టార్ట్ చేద్దాము. ఈ ఫోటోని అయితే చూడగానే ఎంత బాగా అనిపించిందో, చాలా బాగుంది. రకరకాల ఫొటోసు 3D ఎఫెక్ట్తో అని, ఇంకేమేమో రకరకాల ప్యాటర్న్స్లో స్టోన్ వర్క్ అని చాలా బాగున్నాయి. నాకు ఇది ఒక వెంకన్న స్వామి ఫొటోస్ చూసినప్పుడు తీసుకుంటే బాగుండు అనిపించింది, కానీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు. ఆల్రెడీ బెడ్రూమ్లో ఒక ఫోటో పెట్టుకొని ప్లేస్ని ఆల్రెడీ ఒక ఫోటో పెట్టేశాము. ఎంత బాగున్నాయా అనిపించింది స్టోన్ వర్క్తో. ఇదిగోండి బుద్ధుడి అయితే చాలా బాగుంది. ఏ ఫోటోకి ఆ ఫోటోనే బాగుంది తెలుసా. ఇది బాగుంది, ఇది బాగాలేదని కాదు, అన్ని ఫొటోస్ కూడా సూపర్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా దాని యొక్క ప్రైస్ ఏంటని ఆ ఫోటో పైన ఈ యొక్క సర్కిల్గా ఉన్న చూడండి ఎంత బాగుందో. వెంకటేశ్వర స్వామి ఫోటో మనకి హాల్లో ఇలా ఒకటి పెద్ద ఫోటో పెట్టుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. నాకు ఇష్టం. తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉంటే నేనే మర్చిపోయాను ఈ యొక్క గ్రీనరీ చూడగానే నేనైతే యాక్చువల్గా ఫస్ట్ అవి చూసి ప్లాస్టిక్ ప్లాంట్స్ అని అస్సలు అనుకోలేదు, ప్లాస్టిక్ పూలు రియల్ ఫ్లవర్స్ అనుకున్నాను తెలుసా. అంత బాగున్నాయి. రకరకాల ప్లాంటర్స్ ఉన్నాయి, రకరకాల పువ్వులు ఉన్నాయి. అసలు ఈ మొక్కను చూసి ఆ మొక్క ఇది నిజం మొక్కనేమో అనిపించింది తెలుసా. మనం కొనుక్కోకపోయినా కాసేపు ఆ యొక్క ప్లేస్లో ఉండి ఆస్వాదిస్తే చాలేమో అనిపించింది. అలానే చిన్న ఇక్కడ బాగుంది నాన్న, ఫొటోస్ దిగనానా అనేసి అఖిల్ని దిగమని చెప్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి అసలు మొక్కలు చూస్తుంటే. అవి రియల్ పూల మొక్కలాను, రియల్గా అరటి చెట్లులాను ఎంత బాగున్నాయి కదా. మనము కాస్త హాల్ పెద్దగా ఉంటే హాల్లో పెట్టుకున్నా, లేదంటే బెడ్రూమ్స్లో పెట్టుకున్నా ఎంత బాగున్నాయి మొక్కలు. ఆ కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నాడో, అలా బృందావనంలో ఉన్నట్టుగా ఉన్నారు కదా కృష్ణయ్య. చాలా అందంగా, చాలా బాగా అనిపించింది. చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించింది. అంత బాగున్నాయి మొక్కలైతే. ఆ యొక్క హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క క్రీపర్ ప్లాంట్ చూడండి రెడ్ కలర్లో, ఇంకొకటి చూడండి బోన్సాయి ప్లాంట్. రియల్ ప్లాంట్స్లో ఏ మొక్కలు అయితే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్లాస్టిక్ ప్లాంట్స్లో తెలుసా. ఈ యొక్క బోన్సాయి మొక్క చూడండి రియల్ బోన్సాయి ప్లాంట్ లాగా ఉంది కదా. ఇదిగోండి ఈ యొక్క మొక్కలన్నింటిలోనూ మనకి ఇదిగోండి గన్నేరు చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి, రియల్ గన్నేరు మొక్కలానే ఉన్నాయి కదా. చూడండి అన్ని మొక్కలు. ఇదిగోండి స్టెప్ బై స్టెప్ ఈ ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ మధ్యలో అది కూడా ఇంకొక పెద్ద ప్లాంట్ ఫ్లవర్ వాజ్ లాగా ఉండేసి చూడండి ఎంత బాగున్నాయో. ఈ మొక్కలు చూస్తూ ఉంటే నా ఫేస్లో కూడా ఆ యొక్క బ్రైట్నెస్ కనిపిస్తుంది సరే. ఆ మొక్కలు ఇచ్చేటువంటి హ్యాపీనెస్ ఇంకేవి ఇవ్వవని ఎప్పుడు చెప్తాను కదా. చూడండి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినా కానీ ఎంత ముద్దుగా ఉన్నాయో. మనకి రియల్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేక వాటిని మెయింటెనెన్స్ కొంచెం కష్టం అనుకుంటే అలాంటి ప్లాంట్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇంటికి మరింత అందాన్ని ఇస్తాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కాపర్ బాటిల్స్, కాపర్ జగ్స్, ఈ యొక్క బాటిల్స్ కూడా రకరకాల బాటిల్స్ చాలా బాగున్నాయి. మా చిన్నోడు మా ఆయన తీసుకుందామంటే అమ్మ ఆల్రెడీ కాపర్ బాటిల్స్ కొన్నాము, వాడాము, వాటి యొక్క మెయింటెనెన్స్ కష్టం అనేసి తీసేసాం కదా, మళ్ళీ ఇంకా కాపర్ వద్దులే అమ్మ అని చెప్పాను. ఇదిగోండి ఈ యొక్క గ్లాస్, ఈ యొక్క చిన్న గ్లాస్తో ఉన్నటువంటి గాజుతో ఉన్నటువంటి బౌల్స్ ఇవి కూడా బాగున్నాయి. తర్వాత చూడండి అసలు ఎంతమంది ఉన్నారు సనత్ నగర్లో. మేము వెళ్ళింది ఇంకా సాటర్డే సండే కూడా కాదు, వీక్ డేస్లోనే వెళ్ళాము. ఈవినింగ్ టైంలో కూడా కాదు వెళ్ళింది, మార్నింగ్ టైంలోనే వెళ్ళాము. మార్నింగ్ టైంలో వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. యాక్చువల్లీ శనివారం రోజు శనివారమే వెళ్ళాము, వీకెండ్ అన్నట్లు శనివారమే వెళ్ళాము. కానీ తొందరగా వెళ్ళాము అనమాట. మళ్ళీ ఇంటికి 5 o'clock వరకు ఇంట్లో ఉండాలి, ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళాం, కానీ లేట్ అయిపోయింది. ఇదిగోండి మనమైతే మన సామాన్లన్నీ ట్రాలీలో వేసుకుంటూ ముందుకలా వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుంది ఈ మొక్కలను చూస్తూ ఉంటే. ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే ఎంత బాగున్నాయి. అలా మనము ఒక ర్యాక్ లాంటిది అరేంజ్ చేసుకుని దాంట్లో ఈ యొక్క ప్లాంట్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇదిగోండి ఈ మొక్కలు అయితే చూస్తుంటే ఎవరికైనా గిఫ్ట్ చేసినా కానీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు ఆ మొక్కలు ఉన్నన్ని రోజులు. వీళ్ళు ఇచ్చారు ఈ మొక్కలు చూస్తే ఎంత బాగున్నాయా అన్న ఫీల్ అయితే ఆ యొక్క హ్యాపీనెస్ని అయితే ఇస్తాయి కదా. చూడండి పక్కనే అరటి మొక్కలు,
పక్కన మనకి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అని డిఫరెన్స్ లేకుండా మన రియల్ ప్లాంట్స్ అయితేనేమో ఇండోర్ ప్లాంట్స్ అయితే లోపల, అవుట్డోర్ ప్లాంట్స్ అయితే బయట. కానీ అన్ని ప్లాస్టిక్ మొక్కలు ఎక్కడ పెట్టుకున్న అందాన్ని ఇస్తాయి. మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఫోటో ఫ్రేమ్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ యొక్క ఫోటో ఫ్రేమ్స్ కూడా ఏ ఫోటో ఫ్రేమ్ చూసినా ఆ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి తెలుసా. మనకు ఒకవేళ పెద్ద సైజు కావాలంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి కూడా చేయించుకోవచ్చు అంట. అంత బాగున్నాయి అసలు. అవి చూస్తుంటే అబ్బాయి ఇంత బాగున్నాయి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇవ్వచ్చు కదా అని. 1500 2000 మస్తు ఉన్నాయి తెలుసా గిఫ్ట్స్ అయితే. ఇక ఫోటో ఫ్రేమ్స్ చూడండి, విఘ్నేశ్వరుడి యొక్క ఫోటో ఎంత బాగుందో. అన్ని ఫొటోస్ బాగున్నాయి. ఇదిగోండి, ఇదైతే మనకి బయటికి ఎంబోజ్ అవుతూ బాగుంది కదా. మళ్ళీ ఒకసారి చూస్తూ ఉన్నాను. ఇదిగోండి విఘ్నేశ్వరుడు, తర్వాత రాధా కృష్ణులు, వెంకటేశ్వర స్వామి, ఇలా అందరి ఫోటో ఫ్రేమ్స్ అయితే చూస్తున్న కొద్దీ మళ్ళీ ఒకసారి చూడాలనిపించి మళ్ళీ ఒకసారి టచ్ చేసి చూసాను అనమాట. పైకి ఎంబోజింగ్లా ఉందా లేదంటే ఫోటో ఫ్రేమ్లోనే మనకు అలా కనిపిస్తుందా అని. కానీ అది బయటికి ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది కానీ బయటికి ఎంబోజ్ అవుతూ లేదు. మళ్ళీ ఒకసారి బోన్సాయి మొక్క దగ్గరకు వచ్చేసాము. ఈ యొక్క క్రీపర్ ప్లాంట్స్, ఈ యొక్క రెడ్ కలర్ ప్లాంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకొన్ని బోగన్ విల్లాస్, తర్వాత ఆర్కిడ్స్. రియల్ ఆర్కిడ్స్ కావాలంటే చాలా ప్రైస్ ఎక్కువ. అది మనకి సంవత్సరానికి ఒక్కసారి పూత వస్తుంది. అదే ఈ యొక్క ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనుకోండి, మనకి సంవత్సరం మొత్తం పువ్వు అలానే ఉంటుంది కదా, బాగుంటుందేమో అనిపించింది. ఈ యొక్క గన్నేరు చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో. ఇది కూడా మీకు దగ్గర తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట. అవి ప్లాంటర్స్ సపరేట్గా ఉన్నాయి, తర్వాత ఆ యొక్క ప్లాంట్స్ సపరేట్ ఉన్నాయన్నమాట. ఆ యొక్క ప్లాంట్స్ని మనము ఆ యొక్క ప్లాంటర్స్లో ఎలా పెట్టుకోవాలనేటువంటి ఐడియా కోసం కూడా చూపించారు. ఇదిగోండి మనం ఇలా మనకి బయట హాల్ పెద్దగా ఉంది, లేదంటే బయట బాల్కనీ పెద్దగా ఉంది అనుకోండి, ఇలా మనము అటు ఇటు కొంచెం పెద్దగా ఉన్న ప్లాంట్స్ పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్లో కొంచెం పొడవుగా ఉన్న ప్లాంట్స్ పెట్టుకొని, లేదంటే క్రీపర్స్ లాగా ఇలా హ్యాంగ్ అయ్యే ప్లాంట్స్ పెట్టుకొని మధ్యలో కృష్ణుడి విగ్రహం అలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎంత బాగుంటే బృందావనంలాగా ఉంటుంది కదా. ఇక్కడ కృష్ణయ్యని చూస్తుంటే ఎంత బాగున్నారు అసలు. ఇలాంటివి ఎవరికైనా గిఫ్ట్ చేస్తే బాగుంటుంది, లేదంటే మన ఇంట్లో పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఈ యొక్క గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా బాగున్నాయి, చూస్తుంటే ఇంకా మంచిగా అనిపించింది. అలా ఒకసారి అయితే అన్నింటినీ లుక్ వేసాము. ఇలాంటివి అయితే ఇప్పుడు మనం కొనుక్కొని చేసుకునేది ఏం లేదు, కొనుక్కున్న పెట్టుకొని కూడా జాగలేదులే అనిపించింది. బాగున్నాయి చూడండి. వీటిని ఏమంటారో కానీ ఇలా కిందికి కాళ్ళు వేలాడతీస్తూ పైన కూర్చున్నట్టుగా వస్తాయి అనమాట. ఆవు దూడ, తర్వాత వచ్చేసి కృష్ణుడు రాధా, ఆవు దూడలు, తర్వాత వచ్చేసి లాఫింగ్ బుద్ధ, వెంకటేశ్వర స్వామి, వినాయకుడి విగ్రహాలు, ఇలా అన్ని విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. చూసినా కొద్దీ మళ్ళీ చూడాలి అనిపించింది. ఈ యొక్క చిన్నవి కూడా బాగున్నాయి, వాటి పేర్లు ఏంటో నాకు తెలియదు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో అందంగా కనిపించాయి. చూసేయండి అవన్నీ ఒకసారి. యాక్చువల్గా వీడియోస్లో చూసిన దానికన్నా రియల్గా చూస్తే చాలా బాగున్నాయి. ఇదిగోండి మన యొక్క వినాయకులు కూడా రకరకాల వినాయకులన్నీ. ఇదిగోండి ఇక్కడ నేను అది వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, ప్రైస్ ఎంత ఉందో చూడనా అంటే అక్కడ ప్రైస్ లేదనమాట. వినాయకులు కూడా బాగున్నాయి. మా హస్బెండ్కి వినాయకులు అంటే చాలా ఇష్టము. ఇక్కడ వినాయకులు బాగున్నాయి, నిన్న కొనుక్కోకపోతే బాగుండు అన్నారనమాట. సరే ఒకసారి ప్రైస్ ఎంత ఉందో చూడు, ఒకవేళ తక్కువ ఉంటే కొనుక్కుంటామని చూశారు కానీ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా నిన్న కొన్నావులే అమ్మ ఇంకా ఎందుకులే అనిపించింది. చూడండి వినాయకులు చిన్నవి పెద్దవి అన్ని సైజులలో చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. చూడండి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ కృష్ణయ్యలు అయితే చాలా ఉన్నాయి, రకరకాల సైజులలో రకరకాల ప్యాటర్న్స్లో ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో కృష్ణయ్య నార్మల్గా ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో వెనకాల గోమాత ఉంది, ముందర కృష్ణయ్య ఉన్నవి. తర్వాత వచ్చేసి మనకి లాఫింగ్ బుద్ధాసు, ఇంకా రకరకాలవి అయితే బాగున్నాయి. చూడండి ఈ యొక్క వినాయకులలో కూడా చూడండి ఇలా ఒక ఫ్రేమ్ లాగా వచ్చేసి దానిలో ఒక్కొక్క వినాయకుడు చిన్న వినాయకులు బాగున్నాయి. 3, 6, 9 వినాయకులు ఉన్నాయి. మధ్యలో స్వస్తికి ఇచ్చి చాలా బాగుంది.